రామాపురంలో ఈ ఏడాది చలి కోరలు చాస్తోంది. అదే రామాపురం గ్రామంలో ప్రసాద్ శారద దంపతులు వారి కొడుకులు కోడళ్ళు రమేష్ అనామిక, సురేష్ అవని, అరుణ్ అంజలితో కలిసి నివాసముంటున్నారు. శారదా ప్రసాదుల ఇంట్లో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే కోడళ్ల మధ్య ఈ చలికాలం ఒక చిన్న యుద్ధానికి తెరలేపింది. దానికి కారణం చలికాలంలో ఇంటి పనులు ఎవరు చెయ్యాలి అనే ప్రశ్న. ఒకవైపు బాధ్యతగల పెద్ద కోడలు అనామిక, మరోవైపు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అవని, అంజలి. ఓ ఉదయం హాల్లో ప్రసాద్ రగ్గు కప్పుకొని కూర్చున్నాడు. శారద ప్రసాద్ పక్కనే నిలబడి ఉంది. యా మా కోడల్లో ఎంతసేపు పడుకుంటారు? తెల్లారిపోయింది. ఈరోజు సంక్రాంతికి పిండి వంటలు మొదలెట్టాలి. లేవండి తల్లి. అప్పటికే అనామిక స్నానం చేసి నుదుట బొట్టుతో వంటింట్లోకొచ్చింది. అత్తయ్య, నేనెప్పుడో లేచాను. కాఫీ రెడీగా ఉంది. మామయ్య గారికి మీకు తీసుకురమ్మంటారా? నువ్వు లేచావు సరే. ఆ మిగతా ఇద్దరు మహారాణుల సంగతేంటి? వాళ్ళిద్దరు లేస్తేనే కదా ఇంట్లో పని మొదలయ్యేది. ఒక్కదానివని ఎంత కష్టపడతావు? నేనిప్పుడే వెళ్ళి పిలుస్తానులే అత్తయ్య. అనామిక వెళ్లి అవని, అంజలి గది తలుపులు కొట్టింది. చాలాసేపటికి ఇద్దరూ నిద్రమత్తులో బయటకొచ్చారు. తొందరగా రండి. అత్తయ్య గారు పిండి వంటలు చేయాలంటున్నారు. ఏంటక్క పొద్దున్నీ గొడవ? బయట చూడు మంచి ఎలా వస్తుందో. ఈ చలిలో పిండి వంటలేంటి? మనం ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవచ్చు కదా. అవునక్క, నా చేతులు చలికి మొద్దుబారిపోయాయి. ఇప్పుడు నేను పిండి కలిపితే ఆ పిండి రాయిలా మారుతుంది తప్ప అరిసెలు రావు. ఏం మాట్లాడుతున్నారు? పండక్కి ఆన్లైన్లో తెచ్చుకుంటారా? సిగ్గుగా లేదు? అనామిక ఉదయాన్నే లేచి స్నానం చేసింది. మీరేమో ఇంకా మొహాలు కూడా కడుక్కోలేదు. అత్తయ్య, అనామిక అక్కకి చల్లంటే ఇష్టమేమో. మాకేమో చల్లంటే భయం. మా వల్ల కాదు. ఈ పిండి వంటల ప్రోగ్రాంని క్యాన్సిల్ చేయండి. ఇదిగో మీ ఇద్దరికి బద్ధకం ఎక్కువైంది. అత్తయ్య గారు ఒంటరిగా కష్టపడుతుంటే మీరు దుప్పట్లలో దాక్కుంటారా? పని చేయాల్సిందే. నువ్వు పెద్దనివి కాబట్టి నీతులు చెప్తావక్క. నువ్వు ఆర్డర్లు వేయడం కాదు, నువ్వు చేసి చూపించు. మా మీద పెత్తనం చెలాయించకండి. నేను చేస్తూనే ఉన్నాను, కానీ ఈ ఇల్లు అందరిది. పనులందరూ పంచుకోవాలి. అయితే ఒక పని చేద్దాము, ఒక పోటీ పెట్టుకుందాం. ఏంటమ్మా పోటీ? పొద్దున్నే మొదలెట్టారా? అవును మావయ్య, ఈ చలికాలం పనుల్లో అనామిక వర్సెస్ అవని, అంజలి. మేమిద్దరం ఒకే టీము. అనామిక ఒక్కతే ఒక టీము. ఏంటి పోటీ? ఈరోజు చేయాల్సిన పనులు: 1. బావిలో నుంచి నీళ్లు తోడి అందరికీ స్నానాలకి వేడినీళ్లు పెట్టాలి. 2. 5 కిలోల బియ్యం పిండితో అరిసెలు, సకినాలు చేయాలి. ఇక 3వది, ఇంటిని శుభ్రం చేయాలి. ఈ పనులన్నీ సాయంత్రంలోపు ఎవరు బాగా చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఒకవేళ నువ్వు గెలిస్తే ఈ చలికాలం మొత్తం మేము నీ మాట వింటాం. ఉదయాన్నే లేచి పనులు చేస్తాం. ఒకవేళ మేము గెలిస్తే ఈ చలికాలం పూర్తయ్యే వరకు నువ్వే మాకు బెడ్ కాఫీ ఇవ్వాలి. ఈ పనులన్నీ నువ్వే చేయాలి. మాకు రెస్ట్. ఏమంటావు? ఏంటి ఈ పిచ్చి పోటీ? అనామిక ఒక్క వైపా, మీ ఇద్దరే ఒకవైపా? ఇదెక్క న్యాయం? పర్వాలేదు అత్తయ్య, నేనైతే రెడీ. మీ ఇద్దరు కలిసి నా ఓపిక ముందు, నా బాధ్యత ముందు గెలవలేరు. నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. అప్పుడే అక్కడికి రమేష్ వచ్చాడు. ఏంటనామిక, వాళ్లతో పోటీనా? వాళ్ళు ఏ పని చేయకుండా ఎలా తప్పించుకోవాలో ప్లాన్ వేస్తారు. నువ్వు అనవసరంగా ఇరుక్కుపోతావు. ఈ పోటీ కూడా ఒక ప్లాన్ ఏమోనని నాకెందుకో డౌట్గా ఉంది. భయపడకండి రమేష్ గారు. బలం ఒక్కటే సరిపోదు, తెలివి కూడా కావాలి కదా. మీరు చూస్తూ ఉండండి. అలా ఆ ఇంట్లో చలికాలం సమరం మొదలైంది. పనుల్ని విభజించుకున్నారు. మధ్యాహ్నం పెరట్లో బావి దగ్గర అవని, అంజలి నిలబడి ఉన్నారు. అమ్మో, నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి అంజలి. ఈ చేతితో లాగాలంటే నడుం విరిగిపోద్దే. చేతులు నొప్పెట్టేలా ఉన్నాయి. అసలే ఈ తాడు మంచుకి తడిసిపోయి గట్టిగా ఉంది. చేతులు కోసుకుపోతాయి. ఈ తాడుతో నీళ్లు తోడితే నా చేతులు కందిపోతాయి. అసలు మనం ఎందుకు ఈ పనికి ఒప్పుకున్నాం? మనం గెలవాలంజలి. అనామిక అక్క ఓడిపోవాలి. అప్పుడే మనకి 3 నెలల రెస్ట్ దొరుకుతుంది. ఒక్కరోజు ఎలాగోలా కష్టపడదాము. నువ్వు చేతతో నీళ్లు లాగు. అంజలి కష్టపడి ఒక బకెట్ నీళ్లు లాగింది. ఆ నీళ్లు చేతి మీద పడగానే కెవ్వున అరిచింది. అమ్మో, ఐసు ముక్కలు. ఈ నీళ్లు పట్టుకుంటే నా వేలు గడ్డగట్టుకుపోతాయి. అనామిక వంటింట్లో నుంచి ఇదంతా చూస్తుంది. ఆమె చకచకా పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది. అప్పటికే సగం ఇల్లు శుభ్రం చేసేసింది. ఏం తోటికోడళ్ళు, ఇంకా ఒక్క బకెట్ కూడా నింపలేదా? మామి గారు స్నానానికి రెడీగా ఉన్నారు. నీళ్లు తోడుతున్నోళ్ళక్క. మాకు నీలాగా ఐరన్ చేతులు లేవులే.
అవని నాకు ఒక ఐడియా వచ్చింది. మనం బావిలో నుంచి నీళ్లు తొడ్డం మానేసి మోటార్ వేద్దాం. మోటార్ పాడైపోయింది కదా. మోటార్ పాడైపోయిందని అత్తయ్యకి తెలుసు, అనామిక అక్కకి తెలుసు. కానీ రమేష్ బావ నిన్ననే రిపేర్ చేయించాడు. ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా. ఎవరికీ తెలియకుండా మనం సైలెంట్గా స్విచ్ వేద్దాం. మనం కష్టపడి తోడినట్టే బిల్డప్ ఇద్దాం. వావ్, సూపర్ ఐడియా. ఇప్పుడే ఆ పని చేద్దాం. ఇద్దరూ దొంగచాటుగా వెళ్లి మోటారు స్విచ్ వేశారు. పైపును తీసుకొచ్చి బిందెల్లో నింపారు. అత్తయ్య, నీళ్లు రెడీ. మా కష్టం ఫలించింది. చేతులు బొబ్బలెక్కాయి. అయినా కానీ పని పూర్తి చేశాం. శారద బయటకొచ్చి చూసింది. బిందెలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఎంత తొందరగా తోడేశారా? మీలో ఎంత శక్తి ఉందా? నాకెందుకో నమ్మబుద్ధి అవడం లేదే. అత్తయ్య, వాళ్ళు నీళ్లు తోడలేదు. వాళ్ళు మోటార్ ఆన్ చేశారు. మోటార్ శబ్దం నాకు వినిపించింది. ఇది చీటింగ్. అది మోటార్ కదక్క, అది పక్కింటి జనరేటర్ సౌండ్. మేమైతే కష్టపడే తోడాము. కావాలంటే నా చేతులు చూడు. అవునా? సరే, అయితే మీ చేతులు చూపించండి. తడితాడు లాగితే చేతులు ఎర్రగా కందిపోవాలి. మీ చేతులేమో మెత్తగా నాజూగ్గా ఉన్నాయే. అది మీ గ్లౌజులు వేసుకున్నాం. మీరు వాడిన గ్లౌజులేవి చూపించండి. అవి అవి సరేలే, చీటింగ్ చేసిన పని అయింది కదా. ఇప్పుడు అసలైన ఛాలెంజ్, పిండి వంటలు. ఇక వంటగదిలో యుద్ధం మొదలైంది. ఒక పక్క అనామిక, మరో పక్క అవని, అంజలి. అనామిక 5 కేజీల పిండి తీసుకుని చకచకా అరిసెలు చేయటం మొదలుపెట్టింది. ఆమె వేగం చూసి శారద ముచ్చటపడింది. మరోపక్క అవని, అంజలి, వాళ్ళిద్దరి పరిస్థితి దారుణంగా ఉంది. అవని, ఈ పాకం రావట్లేదు. గట్టిగా అయిపోయింది. రాయిలాగా ఉంది. ఇలా ఎందుకైందో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు బెల్లం ఎక్కువ వేసావు అంజలి, అందుకే ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఎలా సరిచేయాలో. కొంచెం నీళ్లు పొద్దాము, అప్పుడు పాకం కాస్త లూజ్ అవుతుందేమో. అంజలి పాకంలో నీళ్లు పోసింది. అది కాస్త పలచగా మారి పాయసంలా అయిపోయింది. ఛీ, పాకాన్ని నాశనం చేసావు. ఇప్పుడు దీంతో అరిసెలు ఎలా చేస్తాం? ఏమేం తోడుకోడళ్ళు, అరిసెలు చేస్తున్నారా లేక అరిసెలకి పాయసం చేస్తున్నారా? అక్క, నువ్వు వెటకారం చేయకో. మాకింకా టైం ఉంది. మేము ఎలాగైనా చేస్తాం. నీకంటే బాగానే అరిసెలు చేసి చూపిస్తాం. అప్పుడే రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు భోజనానికొచ్చారు. ఏంటి రోజు స్పెషల్స్? మంచి బెల్లం పాకం వాసన వస్తుంది. అనామిక ప్లేట్లో అరిసెలు తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది. ఇదిగోండి, నేను ఈరోజు చేసిన వేడి వేడి అరిసెలు. ఓ, ఈరోజు అరిసెలు చేసావా అనామిక? వదినా, అరిసెలు సూపర్గా ఉన్నాయి. అవని, అంజలి, మీరు చేసినవేవి? అవి ఇంకా ఉడకలేదు, అంటే ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. మేం చేసేవి అక్క చేసిన వాటికంటే బాగుంటాయి. అప్పుడే అరుణ్ వంటగదిలోకి వెళ్తాడు. ఇదేంటి ప్లేట్లో ఏదో నల్లగా ద్రవంలాగా ఉంది? ఇది ఏమన్నా హల్వానా? అది హల్వా కాదు, అది అది లిక్విడ్ అరిసెలు. ఇదొక కొత్త వెరైటీ. చలికాలంలో నమలడానికి కష్టంగా ఉంటుందని తాగేలా చేశాము. ఆ మాటకి అందరూ పగలబడి నవ్వారు. ఏంటమ్మా, లిక్విడ్ అరిసెలా? అంజలి, నీ తెలివికి దండం పెట్టాలమ్మా. అంజలి వల్లే ఇదంతా. నేను చెప్పాను పాకం కుదరలేదు అని. నువ్వే కదా నీళ్లు పోయమన్నావు. ఇద్దరూ గొడవ పడ్డం మొదలుపెట్టారు. ఆపండి, గొడవ పడితే పనవదు. మీ పాకం పాడైపోయింది. ఇప్పుడు దాన్ని పారేలేం కదా. దాన్ని కొంచెం గోధుమ పిండి నెయ్యి కలిపి హల్వాలా మార్చండి. కనీసం తినడానికైనా పనికి వస్తుంది. అనామిక ఇచ్చిన సలహాతో అవని, అంజలి ఆ పాకాన్ని హల్వాలా మార్చారు. అది బాగానే వచ్చింది. సాయంత్రం 4 గంటలు. అనామిక తన పనులన్నీ పూర్తి చేసింది. ఇల్లు అద్దంలా మెరుస్తుంది. అరిసెలు డబ్బాల్లో సర్దింది. సకినాలు వేయించింది. అవని, అంజలి మాత్రం అలసిపోయి పిండి ముఖానికి రాసుకొని జుట్టు చెదిరిపోయి సోఫాలో పడిపోయారు. టైం అప్. ఇప్పుడు తీర్పు తీర్చే సమయం వచ్చింది. అందరు రండి. న్యాయ నిర్ణేతగా నేను చెప్తున్నాను. పనిలో వేగం, నాణ్యత, నిజాయితీ అన్నిట్లో అనామికానే గెలిచింది. అవని, అంజలి మోటార్ వాడి చీటింగ్ చేశారు. అరిసెల పాకం సరిగా చేయలేకపోయారు. చివరికి అనామిక చెప్పడంతో ఆ పాకం హల్వాగానైనా మారింది. విన్నారా? ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం ఈ చలికాలం మొత్తం మీరు నా మాట వినాలి. అక్క, దయచేసి క్షమించు. మా వల్ల కాదు. ఉదయాన్నే లేవడం అంటే మాకు నరకం. ఈ చలికి నేను తట్టుకోలేను. అవునక్క, ఒక్కరోజు పనిచేస్తేనే నాకు నీరసం వచ్చేసింది. చలికాలం మొత్తం అంటే అమ్మో, మాకు ఇంకేదైనా శిక్షవే. సరే, మీరంటే నాకు ఇష్టమే కదా, మిమ్మల్ని కష్టపెట్టను. కానీ ఒక కండిషన్. ఏంటదక్క? రేపటి నుంచి ఉదయం 6 గంటలకు లేవాలి, యోగా చేయాలి. చలాన్ని ముడుచుకుని పడుకుంటేనే బద్ధకం వస్తుంది. ఒకసారి వ్యాయామం చేసుకుంటే శరీరం వేడెక్కుతుంది, చల్లనిపించదు. అప్పుడు పనులు మీకే సులభంగా అనిపిస్తాయి.
ఆ అద్భుతమైన ఐడియా అనామిక. యోగానా? అదైతే ఓకే, పని కంటే అదే బెటర్. సరే అక్క, ఒప్పుకున్నాం. కానీ ఈ రోజు నైట్కి డిన్నర్ నువ్వే చేయాలి, మా ఓపిక లేదు. సర్లే, ఈ ఒక్క రోజుకి మీకోసం నేను చేస్తానులే. చూసారా, అనామిక గెలిచినా మీ మీద ప్రేమతో శిక్ష తగ్గించింది. అందుకే ఆమె బాధ్యత గల పెద్ద కోడలు. వదినా, నువ్వు చాలా గ్రేట్. కానీ మీరు చేసిన లిక్విడ్ అరిసెలు బాగానే ఉన్నాయిలే అంజలి. థ్యాంక్స్. నెక్స్ట్ టైము అరిసెల జ్యూస్ చేస్తాలే. ఆ రాత్రి ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు పూశాయి. అనామిక విజయం సాధించిన తోటి కోడలను కలుపుకుపోయింది. అవని, అంజలి తమ బద్ధకాన్ని వదిలి అనామిక దారిలో నడవటానికి నిర్ణయించుకున్నారు. చలికాలం వారి మధ్య పోటీని పెంచినా చివరికి ప్రేమను పంచింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామరాజపురం అనే అందమైన పల్లెటూరు గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. నది పక్కనే ఉండే ఆ ఊరంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి ఊళ్ళో అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికేవారు. అదే ఊళ్ళో ఒక పేద కుటుంబం కూడా ఉండేది. ఆ ఇంటి పెద్దే శారద. ఆమె కొడుకు రమేష్ చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రమేష్ తండ్రి ప్రసాద్ మాత్రం పనీపాట లేకుండా ఊళ్ళో అందరికీ ప్రశ్నలు వేస్తూ తికమక పెట్టేవాడు. అలా ఒకరోజు, ఇదిగో వీరయ్య, రోజు నువ్వు మొక్కలకి నీళ్లు పోస్తావు కదా, మరా మొక్కల కడుపు నిండిపోతే నీతో ఏమంటాయి? మొక్కలేమంటాయండి? మనుషుల్లాగా అటుకేమన్నా నోరుందా? లేదు కదయ్యా. నోరు లేకపోతే మరా నీళ్ళెట్టా తాగుతున్నాయనుకున్నావు? వాటికి కూడా నోరుంది. ఆ విషయం తెలియకుండా ఇన్ని రోజులు ఎట్టాగున్నావయ్యా నువ్వు? అది కాదండి, అది మీరు భలే నన్ను తెకమక పెట్టేస్తున్నారండి. నేనేమీ తెకమక పెట్టట్లేదురా బాబు. ఎల్లి నీ మొక్కల్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించు. వాటికి నోరెక్కడుందో, ముక్కెక్కడుందో, తలెక్కడుందో ఇది తెలుసుకో. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటో ఈయన, నాకు తలపోడొచ్చేస్తుంది. అలా అనుకుంటూ వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు. తన తండ్రి అలా ఉండటం చూసి కోప్పడతాడు రమేష్. ఇక కోపంగా తండ్రిని చూసి, ఛీ, ఇది ఒక బతికేనా? ఊళ్ళో అందరూ వాళ్ళ కొడుకులకి మంచి ఇల్లు కట్టించారు, కష్టపడకుండా డబ్బులు ఏర్పాటు చేసి ఇచ్చారు. కానీ నువ్వు మాత్రం నాకేం చేశావు? అలా కనేసి వదిలేసావు అంతే. ఇలా పని పాట లేకుండా ఎన్నాళ్ళనుంటావు? అమ్మా, నేను రోజు ఏదో ఒక పని చేస్తున్నావు. మాపై నీకు కాస్త కూడా జాలి కలగటం లేదా? నువ్వు మారవా ఈ జన్మకి? రేయ్, ఆగు, అక్కడితో ఆగిపో. ఏంటో మాటలు పెరుగుతున్నాయి. అక్కడితో ఆగిపోతేనే మంచిది. నేను నీకు జన్మనిచ్చిన తండ్రిని. ఆ విషయం నీకు గుర్తుందా లేదా? తండ్రితో మాట్లాడే మాటలేనా అవి? బాధ్యత లేని తండ్రిని ఎలా మాట్లాడితే ఏంట్లే అంటూ కోపంగా రమేష్ అక్కడి నుంచి వెళ్తాడు. అలా చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ నది వరకు వెళ్తాడు. నది పక్కనే తన ఇంటికి వెళ్లి చూస్తే శారద పూజ చేస్తూ కనిపిస్తుంది. తన బిడ్డ రమేష్ వచ్చింది గమనించి, రారా నాన్న, నీకోసమే చూస్తున్నా. ఈరోజు నీకు చక్కటి పులిహార చేశానురా. అబ్బబ్బా, ఏంటమ్మా నువ్వు? నది పక్కనే మన ఇల్లుంది. నదిలో చేపలు పట్టి ఒక్కరోజునే వంట చేయొచ్చు కదా. చేపల కూర తిని ఎన్ని రోజులైందో. సర్లేరా, ఈసారికి నేను నీకు నచ్చిన చేపల కూర చేస్తానులే. ముందైతే ఇది తిను. అలా శారద వడ్డించిన దాన్ని రమేష్ తింటూ ఉంటే వారికి కాస్త దూరంలో నదిలో నుంచి కొట్టుకొస్తుంది ఒక అమ్మాయి. అది చూసిన వెంటనే పరుగునక్కడికి వెళ్తారు శారద, రమేష్. నదిలో కొట్టుకొచ్చిన అమ్మాయిని చూస్తారు. రేయ్, తనకేమైంది చూడు, కడుపు ఉబ్బిపోయి ఉంది. ముందు ఆ కడుపు నొత్తరా, నీళ్లు మొత్తం బయటకు వచ్చేలాగి. ఏంటమ్మా నువ్వు? అక్కడుంది అబ్బాయి కాదు, అమ్మాయి. నేనెలా చేస్తాను? ఆ పనితో నువ్వే చేయాలి. రే బాబు, ప్రాణాపాయంలో ఎవరుంటాయి ఏంట్రా? వారికి సహాయం ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ముందైతే ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్దాం పద అంటూ శారద, రమేష్లు ఇద్దరూ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ అమ్మాయి మింగిన నది నీళ్ళన్నింటినీ బయటకొచ్చేలా చేస్తాడు రమేష్. రమేష్ని చూసి భయపడిపోతుంది. భయపడకండి, నేనేం దొంగని కాదు. ఇదిగోండి మా అమ్మ, ఇక్కడే ఉంచోడండి. అమ్మా, మరే కంగారు పడబాకమ్మా, నిన్ను కాపాడింది మా ఓడే. ఎంతకీ ఎవరమ్మ నువ్వు? నదిలో పడిపోయి కొట్టుకొచ్చావు. ఏమైందమ్మా నీకు? నా పేరు అనామిక, మాది దక్షిణపురం. ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాను. ఇదిగో ఇలా కొట్టుకొచ్చాను. నన్ను కాపాడినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను. అయ్యో అమ్మ అనామిక, లక్షణంగా ఉన్నావు తల్లి. దక్షిణపురం అంటే చాలా దూరం. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రాణాలతో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. సర్లే అమ్మ, ఆయన్ని మర్చిపోయి కాస్త విశ్రాంతి తీసుకో. నీకు బాగైన తర్వాత మీ ఊరికి వెళ్ళొచ్చులే. ముందైతే
నీకు తినడానికి నేనేదని తీసుకొత్త నాగు. రేయ్ బాబు రమేషు, అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను ఆ వేరే ఇంటికి వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొస్తాను. అలాగే అమ్మా, త్వరగా వచ్చే, నేను పనికెళ్ళాలి. అలా శారద అక్కడి నుంచి వెళ్తుంది. రమేష్ మౌనంగా ఉండటం చూసి అనామికనే మాట్లాడుతుంది. ఏంటండి అలా మౌనంగా ఉన్నారు? ఏమైంది మీకు? కొంపదీసి మీకు నోరు లేదా? మగవారా? అయ్యో అది కాదండి, నేను అమ్మాయిలతో మాట్లాడడం తక్కువ, సరిగ్గా మాట్లాడలేనండి. నేను కూడా అబ్బాయిలతో అస్సలు మాట్లాడలేను. అయినా మీతో మాట్లాడుతున్నాను కదా. మీ పేరు రమేషా? అవునండి. చూడ్డానికి బాగానే ఉన్నారు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఈ పాటికి పెళ్ళైపోయి ఉండాలి కదా. అబ్బే ఆలోచన లేదండి, అమ్మని చూసుకుంటూ అలా గడిచిపోతుందంతే, పెళ్లి జాసేం లేదు. ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతారా మీరు? పెళ్లి చేసుకోరా? చేసుకుంటానండి, మా అమ్మకి నచ్చాలి కదా. మా అమ్మకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటాను. అంటే మీకు నచ్చాల్సిన పని లేదా? అబ్బబ్బా ఏంటండి మీరు, ఇప్పుడే ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా, కాసేపు అలా విశ్రాంతి తీసుకోండి అంటూ చిరాకు పడుతూ రమేష్ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక అంతలోనే శారద తినటానికి తీసుకొస్తుంది. అనామికకు ఇవ్వగానే ఆవురావురమంటూ తింటుంది అనామిక. ఆ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఉదయం లేవగానే నదిని చూసి మరింత ఉత్సాహం వస్తుంది తనకి. ఆ నది వద్దే రమేష్ స్నానం చేస్తూ ఉండగా వెనక నుంచి వెళ్తుంది అనామిక. చప్పుడు రావటంతో రమేష్ తన తల్లి శారద అనుకుంటాడు. రామ్మా, సమయానికి వచ్చావు, వచ్చి నా వీపు రుద్దు, ఇలా ప్రశాంతంగా స్నానం చేసి చాలా రోజులైంది. అలా రమేష్ అనగానే అనామిక మెల్లగా రమేష్ వీపు రుద్దుతుంది. అవేమీ పట్టించుకోకుండా రమేష్ మాట్లాడుతూనే ఉంటాడు. ఆహా, నువ్వు వీపు రుద్దుతుంటే ఎంత హాయిగా ఉందో అమ్మా. ఇంతకీ ఆ తింగర పిల్ల ఏం చేస్తుంది? నిద్ర లేచిందా? ఆ అమ్మాయికి ముక్కు మీద కోపం ఎక్కువ అనుకుంటా. నాకు తెలిసి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్టుందమ్మా. తనని వెంటనే పంపించేయి. నేనైతే మొదటి రోజే మెడపెట్టి గెంటేసేవాణ్ణి. అలా రమేష్ అనగానే అనామికకి కోపం తన్నుకొస్తుంది. ఆ కోపంలో వీపుని బలంగా రుద్దుతుంది. మంట పుట్టి రమేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. అనామిక ఉండటం చూసి షాక్ అవుతాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడతారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం అనామిక అక్కడి నుంచి బయలుదేరుతుంది. చూడండి, మీరు నాకు చాలా సాయం చేశారు. చాలా ధన్యవాదాలండి. మీ అబ్బాయి చాలా మంచోడు. మీలాంటి అమ్ముండడం అతని అదృష్టం. మీరు కూడా చాలా మంచమ్మాయే, కాకపోతే ముక్కు మీద కోపం ఎక్కువ, కాస్త తగ్గించుకుంటే మంచిది. ఇక దయచేయండి. అలా రమేష్ శారదలు అనామికను సాగనంపుతారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే శారద ఇంటికి అనామిక తండ్రి రాంబాబు వస్తాడు. పక్కనే వీరయ్య కూడా ఉంటాడు. వీరయ్యని చూసిన ప్రసాదు, ఏంటి వీరయ్య, ఓ ప్రశ్న ఏమంటావా? నీ ప్రశ్నలకు దండం నాయన. అమ్మా శారదమ్మా, ఈయన అనామిక వాళ్ళ నాన్న మీతో మాట్లాడడానికి వచ్చాడు. మాతో ఏం మాట్లాడడానికి వచ్చారు? ఆ అమ్మాయి నిన్ననే పంపించేశామే. ఈ రాంబాబు నా చిన్ననాటి స్నేహితుడు. వీళ్ళ అమ్మాయి అనామిక మీ అబ్బాయి రమేష్ని ప్రేమించిందంట. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. వీరయ్య అలా చెప్పగానే శారద చాలా సంతోషిస్తుంది. ఇక రాంబాబు మాట్లాడతాడు. అమ్మా, నది పక్కనే మీ ఇల్లు, ఆ ఇంటిలో గడిపిన క్షణాలు, మీ అబ్బాయి మంచితనం, మీరు చూపించే ఆప్యాయత, ఇవన్నీ మా అమ్మాయి అనామికకు చాలా నచ్చాయి. అందుకే మీ ఇంటికి కోడలుగా రావాలనుకుంటుంది. చాలా సంతోషం అండి. అనామిక నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేసింది. అయితే ఈ పెళ్లి మీ అబ్బాయికి ఇష్టమేనండి? నాకు నచ్చితే ఆడికి నచ్చినట్టేనండి. మా అమ్మాయి విషయం ముందే నాకు చెప్పింది. అయితే ఇంక ముహూర్తాలు పెట్టించుకుందాం. ఏంటి పెట్టుకునేది? ఈ ఊళ్ళో అందరికంటే పేద కుటుంబం మాది. నా కొడుకు రమేష్ ఏదో చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సమయంలో ఆడికి పెళ్లి చేస్తే మీ అమ్మాయి కూడా మాతో పాటు కష్టాలు పడాల్సిందే. ప్రసాద్ అలా చెప్పగానే రాంబాబు వీరయ్య నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత, ఇదిగో ప్రసాదు, ఈ రాంబాబు గారు పెద్ద వ్యాపారి, ఇప్పటికే చాలా డబ్బులు సంపాదించాడు. ఈడికొన్నది ఒక్కగానొక్క కూతురు. ఆ ఆస్తి మొత్తం మీ వాడికేగా. రమేష్ గారి అదృష్టం బాగుంది. ధనవంతుల అమ్మాయే తన జీవితంలోకి వస్తుంది. చూడమ్మా శారదా, నా అల్లుడు పని చేయాల్సిన పని లేదు. 4 తరాలు తిన్నా తరగనంత డబ్బుంది. అదంతా అల్లుడిదే గదా. వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలా రాంబాబు మాట్లాడి వెళ్ళిన తర్వాత వారం రోజుల్లోనే ఆ ఇంట్లోకి కోడలిగా అడుగు పెడుతుంది అనామిక. ఆ రాత్రి నది ఒడ్డున అనామిక రమేష్ ఒంటరిగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడుకుంటారు. అనామిక, నాలో ఏం చూసి ప్రేమించావు నువ్వు? నాకు ప్రశాంతంగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఇదిగో ఈ నది పక్కనే ఇంట్లో ఉండడం మరింత ఇష్టం. నేను అనుకున్న ప్రకారంగానే నది పక్కనే నా అత్తారిల్లుంది. నదికి దగ్గరగా నా పక్కనే మీరు ఉన్నారు.
ఇంతకంటే ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి. ఇక నాకు హాయిగా ఇక్కడే బ్రతికేస్తాను. నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం అనామిక. నీలాంటి అమ్మాయిని నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. మేము పేదవాళ్ళమని తెలిసినా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. చూడండి, మీరు మీ అమ్మని చూసుకునే విధానం నాకు నచ్చింది. తల్లిని అలా చూసుకుంటే ఇక భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారు. అందుకే మిమ్మల్ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. అలా అనామిక రమేష్ మనసు విప్పి ఆ రాత్రంతా మాట్లాడుకుంటారు. ఇక అప్పటి నుంచి నది పక్క అత్తారింట్లో అనామిక ఏ కష్టం లేకుండా సంతోషంగా తన భర్తతో జీవిస్తుంది, హాయిగా ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.